హాయ్ పిల్లలు, వెల్కమ్ టు సాయి కిడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి నీతి కథలు చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్దామా? హాయ్ పిల్లలు, ఈరోజు కథ పేరు విశ్వకర్మ, దేవుళ్ళ శిల్పి. ఒకప్పుడు ఈ ప్రపంచం అంతా చాలా ఖాళీగా ఉండేది. అప్పుడు దేవతలు, దేవుడు ఒక చోట కూర్చుని ఆలోచించారు. మనం ఉండటానికి, మన పని చేయడానికి అందమైన, ఉపయోగకరమైన వస్తువులను ఎవరు సృష్టిస్తారు అని ఆలోచించారు. అప్పుడు వారందరికీ విశ్వకర్మ గుర్తుకొచ్చాడు. విశ్వకర్మ అంటే అన్నీ చేసేవాడు. ఆయన ఒక గొప్ప ఇంజనీర్, శిల్పి. ఆయన దగ్గర చాలా తెలివి ఉంది. ఆయన ఎలాంటి వస్తువునైనా అద్భుతంగా తయారు చేయగలడు. దేవతలు విశ్వకర్మను పిలిచి, విశ్వకర్మ, మా కోసం ఒక అద్భుతమైన నగరాన్ని, ఆయుధాలను తయారు చేయగలవా అని అడిగారు. విశ్వకర్మ చిరునవ్వుతో సరే అన్నాడు. ఆయన తన చేతిలో ఉన్న సుత్తి, ఉలి, కొలబద్ద వంటి పనిముట్లను తీసుకుని పని మొదలుపెట్టాడు. దేవతల కోసం అద్భుతమైన బంగారు నగరాన్ని నిర్మించాడు. దాని పేరు స్వర్గలోకం. ఇంద్రుని కోసం మెరిసే వజ్రాయుధాన్ని తయారు చేశాడు. విష్ణువు కోసం అందమైన చక్రాయుధాన్ని తయారు చేశాడు. ఇంకా విశ్వకర్మ కేవలం కట్టడాలను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండే అన్ని వస్తువులను కూడా సృష్టించాడు. మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు, మన చేతిలో ఉన్న పెన్సిల్ నుండి మనం కూర్చునే బల్ల వరకు, మనం ఆడుకునే బొమ్మల నుండి మనం ఉండే ఇళ్ల వరకు, ప్రతిదీ ఆయన సృష్టించినవే. అందుకే ఆయనను దేవతల శిల్పి, భవన నిర్మాత అని అంటారు. మనం వాడే ప్రతి వస్తువును జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, గౌరవించాలి. విశ్వకర్మ జయంతి రోజున మనం ఇంట్లో ఉండే పనిముట్లను, వాహనాలను శుభ్రం చేసుకుని పూజిస్తాం. చిన్నారి మిత్రులారా, మనం కూడా విశ్వకర్మలాగే కష్టపడి పనిచేసి, మన పనులలో ఆయన ఆశీస్సులు పొందేలా ఉండాలని కోరుకుందాం. ఇంతటితో ఈ కథ అయిపోయింది. పార్ట్ 1 మాత్రమే. హాయ్ పిల్లలు, మనము కొత్తగా వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేశాను. లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓపెన్ చేసి అందరూ ఫాలో అవ్వండి. ఛానల్ అప్డేట్స్ అన్ని అక్కడ ఇస్తాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫాలో చేయమని చెప్పండి.